నిన్న పవన్ కళ్యాణ్ గారు శ్రీహరికోటకి వెళ్ళారు యాజ్ ఏ గెస్ట్గా. సేమ్ ఇదే సన్నివేశం మనకి గతంలో చూస్తే అబ్దుల్ కలాం ఆజాద్ గారి గురించి మనకు గుర్తొస్తుంది. అయితే ఇద్దరు ఒకే కోవకు చెందినవారా, అసలు ఏం జరిగింది అనే దానిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. నిన్న శ్రీహరికోటకి గెస్ట్లా వెళ్ళారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆయనకు సంబంధించి చాలా ఏమంటారు అనమాట, చాలా కామెడీగా మాట్లాడిన మాటకి అందరూ కూడా నవ్వారు. ప్లస్ అదిగాక అక్కడ చాలా వరకు హర్షధ్వానాలు మనకు వినిపిస్తూ వస్తున్నాయి. అయితే సేమ్ ఇదే విధంగా చూసుకుంటే మనకి గతంలో అబ్దుల్ కలాం ఆజాద్ గారు కూడా ఇదే రకంగా మాట్లాడుతూ విద్యార్థులతో మాట్లాడుతూ అన్న ప్రసంగం ఇక్కడ నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రసంగం ఒకేలాగా అనిపిస్తుంది. మొత్తానికి మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఇద్దరు సామాన్య వ్యక్తులే. ఆయన సామాన్య వ్యక్తి నుంచి అసామాన్యంగా ఎదిగి ఒక రాష్ట్రపతి స్థాయికి చేరుకుని త్రివిధ దళాలకి ఒక అధినేతగా ఆయన ఆయన చిన్నప్పటి నుంచి ఉండే ఆ పైలట్ అవ్వాలి అనే ఒక కోరికని అప్పుడు తీర్చుకున్నారు ఆయన. అంటే విధి ఎంత విచిత్రంగా ఉంటుంది, మనం కోరుకుంటే ఏ రకంగా అవుతుంది అనేది అబ్దుల్ కలాం గారి జీవితంలో నిజమైంది. పేపర్ బాయ్ టు ప్రెసిడెంట్. అయితే ఆయనకి అలాంటి చక్కటి సహకారం అందించిన కుటుంబాలు ఉన్నాయి, బ్రాహ్మణ కుటుంబాలు. వారి ఉన్నతికి తోడ్పడ్డాయి రామేశ్వరంలో. సో అంటే మనకి సంకల్పం ఉంటే దేవుడు ఏదో ఒక రూపంలో మనకి సహాయం అందిస్తాడన్న దానికి ఆయన జీవితం ఒక తార్కాణం. అందుకే ఆయన ఎప్పుడు కూడా కలలు కనమంటాడు. కలలు కనండి, కలల్ని సాకారం చేసుకోండి అంటాడు. నిజం అంటే ఇవాళ కాకపోతే లేట్ అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, లేకపోతే ఎల్లుండి అవ్వచ్చు. కానీ మనిషి ఒకటి ఇలా చెయ్యాలి, ఇలా అంటే అవ్వాలి అనుకుంటే 100% సక్సెస్ కాకపోవచ్చు, ఎంతో కొంత అవుతాడు. అంటే వీళ్ళందరూ మనకి స్ఫూర్తినిస్తారు. ఇప్పుడు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. అందుకే పిల్లల దగ్గరికి వెళ్తాడు ఆయన, పిల్లలకి ఆయన ఎక్కువ చెప్పేవారు. ఆయన పుస్తకం కూడా పిల్లలకి చాలా ఆదర్శం అది. కాబట్టి అంటే ఆయనకి పోలిక ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఆయన ఈరోజు ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు ఆయన. అంటే నువ్వెందుకు పనికిరావు అన్నా కూడా నేను పనికొస్తాను సుమా అని ఆయన నిరూపించుకున్నారు. అంటే మనిషికి కళలు కంటవే కాదు, కళల్ని సాకారం చేసుకోవటం ఎలాగో అక్కడ అబ్దుల్ కలాం గారికి తెలిసింది, ఇక్కడ పవన్ కళ్యాణ్కి తెలిసింది. అంటే నిజం చేసుకున్నారు. ఆ నిజం చేసుకోవటానికి వాళ్ళు పట్టుదల, కృషి, ఒక ఏకాగ్రత, ఇవి చాలా అవసరం. ఆ మూడు వీళ్ళిద్దరిలో ఉన్నాయి. మీరు అనుకుంటారు పవన్ కళ్యాణ్ చూసి ఇలా ఉంటాడు, చాలా క్యాజువల్గా ఉంటాడు. నిజంగా పవన్ కళ్యాణ్ చూడగానే మీకు ఫస్ట్ వచ్చే ఒక ఇంప్రెషన్ అదే. హీఈస్ నాట్ బాదర్డ్ ఫర్ ఎనీథింగ్, హీఈస్ వెరీ క్యాజువల్. కానీ కాదు, ఎప్పుడు కూడా మీరు సైంటిస్టులను కానీ, మేధావుల్ని కానీ, గొప్పవాళ్ళని కానీ, ఈవెన్ ఐఐటీలో చదివిన సైంటిస్టులను చూడండి, వాళ్ళు ఏది పట్టనట్టు ఉంటారు, ఈ లోకానికి అతీతంగా ఉంటారు వాళ్ళందరూ. అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు ఏదో ఒక ఆలోచనలో నిమగ్నమై ఉంటారు. ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి, ఏదో కనిపెట్టాలి, ఆ రీసెర్చ్ మీద ఉండేవాళ్ళు కనుక అయితే వాళ్ళకి ఈ సాధారణ విషయాలు ఏమీ పట్టవు. సో మీరు కనుక నిజంగా చూస్తే కనుకైతే లోతుగా పవన్ కళ్యాణ్ని పరిశీలించారంటే ఎక్కడో ఒక తత్వవేత్త ఉంటాడు ఆయనలో కొద్దిగా. నిజంగా మీరు అబ్జర్వ్ చేయండి. ఇదేదో నాకు అసలు పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు, నేను హార్డ్లీ ఆయన సినిమాలు చూశాను. బట్ నా అబ్జర్వేషన్ అది, ఇట్స్ మై అంటే నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్తున్నాను. ఎక్కడో ఆయనలో తత్వం ఉంటుంది. అది ఎవరికి ఉంటుందంటే ఎప్పుడూ కూడా కొంచెం మేధావితనం ఉండి ఏదో సాధించాలని తపన ఉండే వాళ్ళల్లో ఈ పట్టనట్టు ఉండే ధోరణి ఉంటుంది. క్యాజువల్గా ఉంటారు వాళ్ళు. కానీ ఆ క్యాజువల్ వెనకాల చాలా సీరియస్నెస్ ఉంటుంది. వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. కాబట్టి 2 సార్లు, ఒకసారి పోటీ చేయలేదు ఆయన, సమర్థించాడు ఆయన ఒక పార్టీని. రెండోసారి పోటీ చేసి ఓడిపోయి, 2 చోట్ల ఓడిపోయి, తను నిల్చోబెట్టిన వాళ్ళందరూ ఓడిపోతే ఒకే ఒక్క వ్యక్తి గెలిచి అతని పార్టీని వదిలి వేరే పార్టీలోకి వెళ్ళిపోయినా కూడా కుంగిపోకుండా, ఎక్కడా కంగారు పడకుండా, సర్లే ఓకే ఇవాళ మనకి ఇది వచ్చింది అనుకుని రేపు విజయం సాధించాలి అని ఆ తపనతో వెళ్ళారు చూడండి. అది నేర్చుకోవాలి ఇప్పుడు యువత. అభిమానం పెట్టుకోండి పవన్ కళ్యాణ్ మీద, తప్పులేదు.
కానీ ఇలాంటివి కూడా మీరు నేర్చుకోండి. అంటే సాధించండి, మీ తల్లిదండ్రులను సంతోషపెట్టండి. పుత్రోత్సాహము తండ్రికి, పుత్రుడు పుట్టినప్పుడే కలుగది సుమ్మి, జనులా పుత్రుని కనుగొని పొగడినప్పుడే, అప్పుడు నిజమైన పుత్రోత్సాహం కానీ పుత్రికోత్సాహం కానీ పేరెంట్స్కి కలుగుతుంది. కాబట్టి మీరు అభిమాన సంఘాలు పెట్టుకోవటం తప్పని మనం చెప్పట్లేదు. కానీ మీరెవరినైతే అభిమానిస్తున్నారో ఆ వ్యక్తులు వెళ్ళిన మార్గం ఏమిటి, వాళ్ళు ఏం సాధించారు, నా కలలేంటి, నేనేం సాధించాలి, నేను జీవితంలో ఎంత ఉన్నతికి వెళ్ళాలి, నా తల్లిదండ్రులు ఎలా సంతోషపెట్టాలి, అది కూడా నేర్చుకోవాలి. ప్రతి మనిషిలోంచి ఎంతో కొంత మంచిని మనం గ్రహిస్తేనే మనం మనుషులుగా ఉంటాము, మనం ఏదో ఒకటి సాధిస్తాం. నిన్న నేషనల్ స్పేస్ డే. సో నేషనల్ స్పేస్ డేకి శ్రీహరికోటలో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్య అతిథిగా పిలిచారు. పిలిస్తే నన్ను పిలిచారేంటి అని ఆశ్చర్యపోయాడు ఆయన. నేను శాస్త్రవేత్తను కాదు కదా అన్నాడు ఆయన. అన్నాక అప్పుడు వెనక నుంచి ఎవరో మీరు మా వరం అన్నారు. అంటే యు ఆర్ ఏ బూన్ ఫర్ అస్ అని. సో అయితే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి కూడా స్పేస్ అన్న సైన్స్ అన్న చాలా ఆసక్తి ఉండేది. నేను నెల్లూరులో చదువుకున్నాను. చదువుకున్నప్పుడు 6వ క్లాస్లోనే ఎంతో ఉన్నాను నేను. 6లో ఉన్నప్పుడు అప్పుడే ఆర్యభట్ట రాకెట్ లాంచ్ అయింది. అప్పుడే 3-4 రోజులు అయిందిట. ఈయనకి చాలా ఇంట్రెస్ట్ అట స్పేస్ అన్న, అంటే దానికి సంబంధించిన తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది కదా. అందులో మనకి ఏంటంటే పిల్లలుగా ఉన్నప్పుడు ప్రతిదీ టీచర్ మనకు ఒక విజ్ఞాన ఖనిలాగా కనిపిస్తారు. ఉపాధ్యాయులు మనకి ఎప్పుడూ కూడా ఒక ఆరాధ్య దైవాలు. అప్పుడు ఇప్పుడేమో ఈ కాలం మాకు తెలియదు, కానీ మా కాలంలో గురువులు అంటే మాకు చాలా భయం, భక్తి, ప్లస్ వాళ్ళకి అన్నీ తెలుసు అనే ఒక భావన ఉండేది. సో ఆ రకంగా ఈయన వాళ్ళ గురువుని ఎప్పుడు కూడా ఆవిడని ఇబ్బంది పెట్టేవాట ప్రశ్నలు వేసి. ఇంకా ఆవిడ విసిగిపోయి ఈయనేమో ఆర్యభట్ట సైన్స్ అకాడమీకి ఈయనేమో ప్రెసిడెంట్గా చేసి పడేసింది. పడేశాక ఈ ఆర్యభట్ట మోడల్ తయారు చేయమని చెప్పింది ఆవిడ. చెప్తే ఈయన మొత్తానికి ఏదో గీసి, మొత్తానికి ఏదో చెక్క ముక్కలు తెచ్చి దాన్ని అంటించాలంటే అప్పుడు ఇన్ని రకాల సాధనాలు లేవు. ఒక నీలం రంగు గమ్ము ఉండేది, మీకు తెలియదేమో కూడా, నాకు తెలీదు. ఆ గమ్మే వాడేవాళ్ళం. ఆ గమ్ముతో అంటిస్తే అది ఊడిపోతుంది. మొత్తానికి ఎలాగో తంటాలు పడి ఒక వంకరగా ఉండే ఒక ఆర్యభట్టని మా మేడంకి ఇచ్చానని చెప్తున్నాడు ఆయన. వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు. కానీ నాకు సైన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, నాకు స్పేస్ గురించి తెలుసుకోవటం చాలా ఇష్టం. అందుకనే నేను ఈరోజు అంటే నేను ఏదైనా అనుకుంటే అవుతుంది అనే దానికి ఇది ఒక తార్కాణం అన్నాడు ఆయన. అంటే నాకు ఇష్టమైంది నాకు దొరుకుతుంది. ఆయన ఆ రోజు అనుకున్నది ఈరోజు ఆయన ముఖ్య అతిథిగా వెళ్ళారు. చాలా పెద్ద విషయం కదా. అయితే గతంలో కూడా చూసుకుంటే మనకి అబ్దుల్ కలాం ఆజాద్ గారు కూడా ఆయన చెప్పేవారు, చిన్నప్పటి నుంచి నాకు పైలట్ అవ్వాలని ఉంది కానీ అది సాధ్యపడలేదు. ఎప్పుడైతే మీరు మనసులో ఏదైతే కోరుకుంటుందో చాలా బలంగా అనుకోండి, గట్టిగా అనుకోండి అని చెప్పేసి ఆయన చెప్పేవారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, ఏదన్నా మీరు అనుకుంటే చాలా గట్టిగా అనుకోండి, ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పి. వాళ్ళిద్దరు అనుకున్నారేమో తెలియదు కానీ ఆయన పైలట్కి పూర్తిగా త్రివిధ దళాలకి అధిపతి అయ్యాడు. అదేవిధంగా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు ఆయన గెస్ట్గా వెళ్ళడం కూడా చూస్తే ఖచ్చితంగా మనసులో కానీ లేదంటే మనకు కళలు ఖచ్చితంగా చాలా పెద్దవి కంటే సాధించవచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు అంటారు. దాని సంకల్ప బలం అంటారు. ఏదైనా కూడా ఒక సంకల్పం, నేను ఇది చెయ్యాలి, నేను ఇలా ఉండాలి, నేను ఇది అవ్వాలి అని మనిషి గట్టిగా అనుకుంటే అంటే 100% సక్సెస్ రాకపోయినా 50% అయినా వస్తుంది. కొంతమందికి అదృష్టం, కృషి రెండు కలిసి వచ్చాయనుకోండి, అంటే కృషి ఒకటి సరిపోదు, కృషితో పాటు మనకు అదృష్టం కూడా ఉండాలి. సో అది ఉంటే 100% అవుతుంది, లేకపోతే కనీసం అంతవరకు వెళ్తారుగా. ఇప్పుడు ఈయన శాస్త్రవేత్త కాలేదు, కానీ ఇవాళ శాస్త్రవేత్తలకి ఆయన వెళ్ళి స్పేస్ డే నేషనల్ స్పేస్ డే రోజు ఒక ఉపన్యాసం ఇచ్చారు ఆయన. దట్ ఈస్ ఇనఫ్ ఫర్ హిమ్. అంటే ఆయన కళ సాకారం అయింది. ఆయన చెప్తున్నారు, శాస్త్రవేత్తలు అంటే నాకు చాలా గౌరవం. నిజం కదా, మనం కనిపెట్టగలమా? నేను ఆర్యభట్ట ట్రై చేయడానికి ఆర్యభట్ట తయారు చేయడం చాలా కష్టపడ్డాను. ఆయన సిగ్గుపడ్డారు, ఎందుకంటే అది చేయలేకపోయాను నేను. కానీ వాళ్ళు ఎలా కనిపెడుతున్నారు ఇవన్నీ. నిజం కదండి, ఇవన్నీ అద్భుతాలు, మనకి మామూలు అద్భుతాలు కాదు ఇవన్నీ, మనం చేయలేం. అది నిజంగా ఒక శాస్త్రవేత్త కావచ్చు, ఒక పిహెచ్డి చేయటమే అసలు చాలా పెద్ద విషయం. అలాంటిది వాళ్ళు ఇన్ని రకాలుగా సైన్స్ కనుక్కుని ఇలా ఇవాళ స్పేస్కి పంపిస్తున్నామంటే ఆ మేధస్సుకి మనందరం కూడా నమస్సులు తెలియజేయాలి. ఒకటి. రెండోది, నేను అమెరికా వెళ్ళినప్పుడు కూడా ఇదే విషయం చెప్పానన్నారు.
ఇంకొకటి నిన్న నాయన సరస్వతి సూక్తంతో మొదలైంది కార్యక్రమం. మన సరస్వతీదేవిని ఆరాధిస్తాము, ఆవిడని చదువుల తల్లి కదా. అవును. సో అది నాకు చాలా ఆనందం కలిగించింది అన్నారు. మనం నాకు ఆయనలో నచ్చేది ఆ వినమ్రత. మనకే కాదు, ఆయనకి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే హీఈస్ నథింగ్, ఒక రకంగా ఒక హీరో అంతే. అది కూడా ఓ పెద్ద పెద్ద సినిమాలు చేయలేదుగా, కొన్ని చేశారు పెద్దవి, కొన్ని మామూలు స్థాయి చేశారు. అంటే సామాన్య మానవుడి కోసం చేస్తున్నారు, అందరి కోసం చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు మనిషి క్యారెక్టర్ అనేది ఆయనలో ఒక ప్రత్యేకత, అది ఆయన క్యారెక్టర్ ఆయనదే. అది మనం ఏ రకంగా చెప్పాలో అర్థం కావట్లేదు, కానీ ఆయన అది నచ్చే వీళ్ళందరూ కూడా ఇంతమంది ఆయనకి ఫ్యాన్స్ అయ్యారని నేను అనుకుంటున్నాను. దాన్ని పవనిజం అంటారు. అంటే అది ఫ్యాన్స్ పెట్టుకున్న పేరు పవనిజము. సరే, ఏ ఇజమైనా నిజమే కదా. అంటే పవన్ కళ్యాణ్ విషయంలో నిజమే కదా అది. ఎందుకంటే ఆయన ఏమి అబద్ధాలు చెప్పట్లా, ఆయనగా ఉంటున్నాడు. అది పవన్ గొప్పతనం. అంటే పవన్ కళ్యాణ్లో ఏముంది అనుకునే వాళ్ళకి మనిషి తనలా తాను ఉండడం అనేదే చాలా గొప్ప విషయం అండి. ఎవరైనా సరే మన అబద్ధాలు చెప్పినప్పుడు, మన నిజాయితీగా ఉన్నప్పుడు మనం చాలా ఆనందంగా ఉంటాం, చాలా కేర్లెస్గా ఉంటాం. ఎందుకంటే అది మొహంలో కూడా ఆ గ్లో మనకు కనిపిస్తుంది ఎవరికైనా. మీరు చూడండి, కావాలంటే చదువు ఎంత ముఖ్యమో నిజాయితీగా ఉండడం కూడా అంతే ముఖ్యం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఒక రకంగా చెప్పుకోవాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు అయితే అబ్దుల్ కలాం గారిని చూసి ఈయన సంకల్పం తెచ్చుకున్నారనుకుంటా. ఈయనను చూసి ఇంకెంతమంది సంకల్పం తెచ్చుకుంటారనేది చూద్దాం. నమస్తే. నమస్తే.